అందరికీ నమస్తే అండి. పాపం వైసీపీ కార్యకర్తలు చూస్తుంటే జాలి వేస్తుంది. జాలి పడాలో లేదంటే వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి ఇంకొక రకంగా ఎలాగైనా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా పంచప్రభాకర్ గారు వాడు మామూలుగా ఎగరలా, ఎగిరినంత కాలం ఎగిరాడు, రిజల్ట్ చూసాడు. వద్దు కాలిపోయిన సినిమా, మనం ఎక్స్ట్రా మాట్లాడకూడదు, గతంలో మాట్లాడిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసుకుని సైలెంట్గా కూర్చుందాం అనుకున్నాడు. చక్కగా ఛానల్లో మొత్తం వీడియోలన్నీ డిలీట్ చేసాడు. ఇప్పుడు కల్లం వరకృష్ణారెడ్డి సరే బోరుగడ్డ అనిల్ కడితే ఇలాగ కాలబారానికి వచ్చేస్తారులే, రేపు ఎన్నో వీడియో వదులుతాడు, ఆ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు కల్లం వరకృష్ణారెడ్డి అందరికీ తెలిసే ఉంటుంది. పరిటాల శ్రీరామ్ గారి పైన తొడగొట్టి మీసం తిప్పి లేదంటే అనంతపూర్ వెళ్ళి అప్పట్లో రచ్చ చేసాడు బాగానే అధికార మతంతో రచ్చ చేసాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినా లేదంటే లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినా ఇంకా మా అంత మొగోళ్ళు, మా అంత వీరులు, మా అంత తోపులు లేరని చెప్పేసి అని పెద్ద పెద్ద ప్రగల్భాలన్నీ పలికారు. అధికారం పోయి 2 రోజులు అవుతుంది. మొన్న 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత 2 రోజులు 48 గంటలు అవుతుంది. 48 గంటలకే మొత్తం దుకాణం మొత్తం సర్దేశారు. ఛానల్లో ఒక్క వీడియో ఉంటే ఒట్టు కేహెచ్ఆర్ టాక్స్ అని కొట్టండి, 23,000 మంది ఉంటారు సబ్స్క్రైబర్లు. హోమ్లో కానీ, ప్లేలిస్ట్లో కానీ, కమ్యూనిటీలో కానీ అబ్బే ఒక్క వీడియో ఉంటే ఒట్టు. మాత్రం దానికి ఎందుకులే మనకి పెద్ద పెద్ద మాటలు. అధికారం లేకపోతే గంట సేపు ఉండలేము మనం పార్టీని అట్టం పెట్టుకొని. మన పార్టీ అధికారంలో లేకపోతే 1 గంట నేను వైసీపీ పార్టీ కార్యకర్త నుంచి చెప్పుకోలేనప్పుడు మనం ఎందుకు గుట్టలు దించేసుకోవాలని అడుగుతున్నా. కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు చూసి నేర్చుకోండి. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అట్టి పెట్టుకునే ఉన్నారు. మనలాగా అధికారం లేకపోతే వీడియోలన్నీ డిలీట్ చేసుకొని పేజీల లాగ్లో పెట్టేసుకొని ప్రొఫైల్ లేకుండా డిలీట్ చేసేసి ఎవడో పారిపోవాలా. మనలాగా పారిపోయారు ఎవరైనా సరే. అది మనకేం పోయే కాలం. మీరంతా కూడా పార్టీలపైన ప్రేమ కాదురా, బలుపు అంతే. ఏదో రకంగా పార్టీని అడ్డం పెట్టుకొని మనం వ్యక్తిగతంగా లాభం పొందాలి, మనం వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని తప్పితే అధికారం లేకపోతే మీ పార్టీ ఊరికే ఉండదు అసలు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని పెట్టుకుని నువ్వు నమ్ముకుని ముందుకెళ్తే ఇలాగ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు నమ్ముకుంటే అలాగ ఉంటుంది. ఒక్కడు నీ వెనకత్తలు నిలబడ్డో అధికారం కోల్పోతే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని నాదులు లేడు. ఒకరని కాదు, ఇద్దరని కాదు, ఏ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అని ఎవడు చెప్పుకొని బతికినా ఇంతకాలం కూడా వాడి పేజీ ఉండట్లా, వాడి వీడియోలు కనబడట్లా, అన్ని ప్రైవేట్లో పెట్టేసుకుంటున్నారు, అన్నీ డిలీట్ చేసుకుంటున్నారు. దేనికిరా ఆ మాత్రం అంత భయం దేనికిరా? నువ్వు అంతే, పంచప్రభాకర్ గారు అంతే, మీసాలు తిప్పారు, తొలగొట్టారు నిలమన్నదాకా. మా అంత పెద్ద వీరులు, మా అంత సూర్యులు లేరు. మేము తలుచుకుంటే ఏదన్నా చేయగలుగుతాం. మా జగనన్న పుడి 30 ఏళ్ళ పాటు వెళ్తారని చెప్పేసి అన్నారు. కనీసం 36 గంటలు కూడా మన వైసీపీ కార్యకర్తగా ఉండలేకపోతున్నాం అధికారం లేకపోతే. ఇక్కడ మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేటంత వ్యక్తులు పొద్దునుంచి రకరకాలు వస్తున్నాయి. ఏదో కల్లం వరకృష్ణారెడ్డి చేయి తీసారని, అది తీసారని, అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మకండి. మనోడు బాగానే ఉన్నాడు. అలాంటివి జరగకూడదని కోరుకుంటాను. నేను కూడా జరగాలని చెప్పి నేను కోరుకొని జరగకూడదని కోరుకుంటా. వ్యక్తిగత దాడులు ప్రోత్సహించి దానివల్ల మనం లాభ పొందేది ఏమి ఉండదు. వాళ్ళు ఎలాగో మనం అలాగే. వాళ్ళకి వాళ్ళ నాయకుడు అంటే అభిమానం, మనకు మన నాయకుడు అంటే అభిమానం. కాకపోతే ఏంటంటే వాళ్ళ అభిమానం పిచ్చతనంలోకి వెళ్ళిపోయింది. అది అభిమానం కాదు, పిచ్చతనం అది. ఇంకా అందరినీ బూతులు తిట్టే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండాలి, అలాగే ఉంటారు కూడా. ఉదాహరణకి శ్రీరెడ్డిని తీసుకోండి. ఎగిరింది 4 తర్వాత నలిపేస్తాను, పిసికేస్తాను, వేసేస్తాను, చంపేస్తాను అంది. వాళ్ళకొకటి ఎడుతుంది, జగనన్న నువ్వు రా అన్న, జగనన్న నువ్వు బయటికి రా అన్న, జగనన్న నువ్వు రా అన్న, కాపాడన్నా, మన వాళ్ళందరినీ చెన్నై నా దగ్గరికి పంపించి అన్న. అలాంటి పరిస్థితి మాట. తెలంగాణలో బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో రేపు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఇంకా బీఆర్ఎస్ కన్నా బెటరే. ఇంకా 30 మంది ఎంతమంది ఉన్నట్టున్నారు. వైసీపీకి ఆ అవకాశం కూడా లేదు పాపం. పట్టుమని 11 మందిలో అప్పుడే 5 స్విచ్ ఆఫ్ అంట. ఇంకా మిగిలింది 6లో మిగిలేదు ఖచ్చితంగా 3 మిగులుతారు. మిగిలిన 3 కూడా ఖచ్చితంగా రేపో మాపో జంప్ అయిపోయే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే వైసీపీ తరఫున గెలిచిన ఎంపీలు ఉన్నారో వాళ్ళు బీజేపీతో ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో చివరి ఆఖరికి మిగిలేదు ఎవర్రా అంటే
జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొక ఆయన పేరు ఏదో ఉందో సరిగ్గా పేరు కూడా గుర్తుండవు. మహా అయితే శ్రీకాంత్ రెడ్డి అనుకుంటా. శ్రీకాంత్ రెడ్డేనా? శ్రీకాంత్ రెడ్డి శివరెడ్డి మొత్తానికి ఎవరు ఉన్నారు, ముగ్గురు మిగులుతారు మీతోటి. అంతమించి ఏం లేదు అక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ 151 ఎమ్మెల్యేలు, 151 స్థానాలు గెలిచేసాం మనం, 30,000 పార్టీ ఏలేద్దాం. ఆ స్థాయి నుంచి ఎండ్ ఆఫ్ ద డే ముగ్గురికి వస్తుంది. ముగ్గురన్నా ఉంటే గొప్పేమో. లేదంటే మనం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎవరినైతే నలుగురిని తీసుకున్నామో, దేవుడి స్క్రిప్ట్ ఆ దయ, ఆ నలుగురే కానీ మిగిలితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందేమో. 2019లోని తెలుగుదేశం పార్టీ 23 ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నలుగురిని తీసుకున్నాం మనం. ఎవరో మద్దాల గిరి, ఆ తర్వాత మన వల్లభనేని వంశీ, కర్ణం బలరాం, వాసుపల్లి గణేష్, ఇలాంటి 4 ఎమ్మెల్యేలు తీసుకున్నాం మనం. అలాగే దేవుడు ఏదైనా స్క్రిప్ట్ రాశాడనుకో, నువ్వు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో 2 ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, చివరాఖరికి ఆ నలుగురే ఉండొచ్చేమో మీ పార్టీలో. నాకు తెలిసి నువ్వు అసెంబ్లీకి వస్తామని కూడా తెలియదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోమాకండి. తర్వాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి, ఇప్పుడు ఉన్నట్టు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ నేను కాకమని వచ్చిన పార్టీ, అలాంటి పార్టీలు బొచ్చుడు చినిగిపోయినాయి. ఇది కూడా అంతే, కాలగర్భంలా కలిసిపోద్ది అంతే. ఒకనొక దశలో ఒక మూర్ఖుడు పరిపాలించాడంటరా అని చెప్పుకోవడానికి ఉంటుంది తప్పితే దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇప్పుడు వరకు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని చూసో, లేదంటే ఆ వెనకతల బలం ఉందని చూసో ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరూ సరే ఇక్కడి నుంచి అయినా కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు అనవసరంగా గొర్రెలు దించేసుకున్నారంటే మీకే పగిలిపోతాయి. ఉదాహరణకి శ్రీరెడ్డిని చూడండి, ఓ పక్క తెలంగాణ వెళ్ళలేదు, ఓ పక్క ఏపీకి రాలేదు. ఇప్పుడు చెన్నైలంగా బీచ్లో ఇసుక అమ్ముకోవాలి, ఇంక ఇసుక మెరీనా బీచ్లో ఇసుక అమ్ముకోవాలా, ఇంక అంతమించి చేసేది ఏమీ లేదు. ఈ 5 ఏళ్ళు తెలంగాణకు పోలేదు, ఈ 5 ఏళ్ళు ఏపీకి రాదు కూడా. ఇప్పుడు మెజారిటీ ఎక్కువగా శ్రీరెడ్డి బాధపడేది కూడా అందుకే. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి సగం బిజినెస్ రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టేసాడు. అంటే కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వెళ్తానికి లేదు. సరిమలాపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది, అక్కడ కొన్ని కేసులు ఫైల్ అయినాయి ఆల్రెడీ. సో ఎప్పుడైతే శ్రీరెడ్డి తెలంగాణకి వెళ్ళొద్దో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. సగం వ్యాపారం పోయింది. సరే సగం వ్యాపారం పోయింది. చెన్నై, ఆంధ్రప్రదేశ్ ఈ 2 ప్రాంతాల్లో వ్యాపారం సరిపోద్ది అనుకుంది. ఇప్పుడు ఏపీ కూడా వ్యాపారం పోయింది. ఇంక మిగిలింది చెన్నైలో అలాంటి పప్పులేం ఉడకో. మెయిన్ ఏడిపోదు ఆవిడది. కాబట్టి ఏంటంటే ఈ కల్లం కృష్ణారెడ్డికి, పంచప్రభాకర్ రెడ్డికి, ఆ శ్రీరెడ్డికి, ఆ బోరగడ్డ అనిల్ గడికి మళ్ళీ మేము చెప్పొచ్చేది ఏంటంటే, జరిగింది ఏదో జరిగింది. మీరు ఒళ్ళు కొవ్వెత్తో నోటుతోలుతోనో మాట్లాడారు. ఇక్కడి నుంచి కట్టిపెట్టియండి. ఇక్కడి నుంచి ఏదైనా మాట్లాడాలనుకుంటే విధి విధానాలపైన మాట్లాడండి. కొద్దిగా వయసుకు మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి.